ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్న తెల్ల చొక్కా వేసుకున్న అన్న ఉన్నాడు కదా! ఆ అన్నకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలండి. ఆ అన్న పేరు ఏం పేరు? ఆ అన్నది ఏ ఊరు? ఆ అన్న మనకి ఏ విధంగా పరిచయమయ్యారు? ఆ అన్న మన దగ్గర ఏ ట్రాలీ కొన్నారు? ఆ ట్రాలీ అనేది ఎలా అక్కడికి చేరుకుంది? అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే అన్ని వివరాలు ఆ అన్నని కూడా చూపిస్తాను. ట్రాలీ కూడా మొత్తం చూపించుకుంటూ ఏ ట్రాలీ ఇది అన్నీ కూడా అన్ని విధాలుగా నేనైతే వీడియోలో అయితే చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. దయచేసి మీరు ఖాళీగా ఉన్న సమయంలో వీడియోని ప్రశాంతంగా కూర్చొని వింటూ చూస్తూ ఉండండి. మీకు అప్పుడే అన్ని వివరాలు కూడా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు చూస్తున్న ట్రాలీ వచ్చేసి ఒక హెవీ వైజాగ్ బకాడి కొత్త ట్రాలీ అండి. కుడి పక్కన ఎడం పక్కన ఉండే డోర్లకి ప్లాట్ఫారంకి సమానంగా వాల్చుకునే విధంగా పీకుడు పోస్టులు కూడా మనము దీనికి పెట్టడం జరిగిందండి. పీకుడు పోస్టులు కూడా పెట్టాము. ఇది ఇంచుమించు ఏ విధంగా ఏ మాదిరిగా తయారు చేశామంటే, మనం ఈ మధ్య మంచిర్యాల వాస్తవ్యుల కోసం అయితే ఒకటి తయారు చేశామండి. ఆ విధంగా అయితే చేశాం దీన్ని. చూడండి, వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీకి అయితే 100కి 100% మీరు ఎక్కడైనా కానీ భూతద్దం పెట్టుకొని చూస్తే వైజాగ్ స్టీల్ తప్ప వేరే ఏమీ కనపడవండి. అలా ఉంటుంది నా పనితనం. వైజాగ్ స్టీల్ అంటే వైజాగ్ స్టీలే వాడతాను. క్వాలిటీ తక్కువలో కావాలంటే క్వాలిటీ తక్కువలో ఉంటుంది. అన్నీ కూడా మీకు ఏ విధంగా కావాలో చెప్తే దాన్ని బట్టే నేను చేస్తానండి. నా సొంత నిర్ణయాలతో ఏది చేయను. కింద మొత్తం చూసుకున్నారు కదా, అన్నిటి మీద కూడా వైజాగ్ స్టీల్ అనే ఉందండి. అదేవిధంగా అడ్డముక్కలన్నీ కూడా 4 ఇంచుల అడ్డముక్కలు వాడటం జరిగిందండి. ఇప్పుడు బొమ్మలయ్యాక మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఈ ట్రాలీని అయితే మనము నెలివిడి గ్రామము, మదనాపురం మండలము, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి అశోక్ యాదవ్ గారికైతే ప్రత్యేకంగా తయారు చేశామండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఈ ట్రాలీ అయితే వనపర్తి జిల్లాకి పంపిస్తున్నామండి. ఖమ్మము నుంచి వనపర్తి అనేది ఇంచుమించు 330 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అందుకని రంగులు బొమ్మలు అయ్యాక నేనైతే వెంటనే బొలోరో అన్నకైతే కబురు చేసి దీన్నైతే ఇంటి దగ్గర పెట్టుకోమని చెప్పానండి. ఎందుకు అంటే, దూరం వెళ్ళే ట్రాలీలన్నీ కూడా మన బొలోరో అన్న వాళ్ళైతే తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలోనే అయితే బయలుదేరతారండి. అంత పొద్దున్నే మళ్ళీ మనం ఫౌండరీకి వచ్చి తాళాలు తీసి ట్రాలీని తగిలించుకోవటం ఇదంతా కూడా కొంచెము అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టే మేమైతే దూరం వెళ్ళే ట్రాలీలన్నీ కూడా ఈ విధంగానే రాత్రిపూట బొలోరో అన్న వాళ్ళకైతే ఇంటికి పంపిస్తామండి. అన్నవాళ్ళు చిన్నగా పొద్దున్నే లేచి బయలుదేరతారనమాట. ప్లాట్ఫారం వచ్చేసి 8 గేజు కలిగినటువంటి ప్లాట్ఫారం అయితే వాడటం జరిగిందండి. 8 గేజు 8 mm షీట్ అయితే వాడటం జరిగింది. చెప్పా కదా, పక్కన ఉండే డోర్లు అన్నీ కూడా ప్లాట్ఫారంకి సమానంగా వాల్చుకునే విధంగా అయితే మనము దీనికి పీకుడు పోస్టులు పెట్టడం జరిగిందండి. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి పీకుడు పోస్టులు. నేను చూపిస్తున్నా చూడండి. ఆ విధంగా అయితే పెట్టడం జరిగింది. ఒక్కో డోర్కి 2 పీకుడు పోస్టులు ఉంటాయి. ఆ విధంగా ఇటువైపు ఉండే 2 డోర్లు, అటువైపు ఉండే 2 డోర్లకి మొత్తం కూడా 8 పీకుడు పోస్టులు అయితే మనము పెట్టడం జరుగుతుందండి. మన బొలోరో అన్న అయితే మళ్ళీ తెల్లవారుజామున ఈ పెట్రోల్ బంకులో పిల్లలు లేస్తారో లేవరో అని అప్పటికప్పుడే రాత్రిపూటే డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకొని అయితే ఇంటికి వెళ్తున్నారండి. ఇప్పుడు కనిపిస్తున్న జై హనుమాన్ అనే పేర్లు కుడిపక్క ఎడంపక్క అన్న మనకి చెప్తేనే మనం వేపించామండి. అదేవిధంగా రాబారు చూసుకుంటే గోటము మధ్య రాబారు అండి. ఇది తిరుగుడు కొండ అనేది మధ్యలో ఉంది. చూశారు కదా, ఎట్టకేలకు అయితే మన బొలోరో అన్న తెల్లవారుజామున 4:30 ఖమ్మము నుంచి వనపర్తికైతే బయలుదేరిందండి. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇదంతా కూడా హారియా దగ్గర ఉన్నటువంటి నిదమనూరు దగ్గర టిఫిన్ చేద్దామని అయితే రోడ్డు పక్కన ఆపి మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే మనకు చేయటం జరిగిందండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బొమ్మను కూడా కొంచెము నొక్కి పట్టండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులలో లేదంటే మీ స్నేహితులలో ఎవరికైనా ట్రాలీలు కావాలన్నా కొంచెం మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి చెప్పండి. లేదంటే నా ఫోన్ నెంబర్ అయినా వాళ్ళకి ఇవ్వండి. ఇంకొక చిన్న విజ్ఞప్తి అండి, మీకు ఒకవేళ ఫోటోలు కావాలి అంటే
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనకైతే అకౌంట్లు ఉన్నాయండి. టీఎన్ఆర్ ట్రాలీస్ అని చూడండి. అందులో అయితే మనము ఫోటోలు మాత్రం ఖచ్చితంగా పెడుతూనే ఉంటాం. వీడియోలు మాత్రము టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఉంటాయండి. ఈ ట్రాలీ అయితే ఖమ్మం నుంచి మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, వనపర్తి, అదేవిధంగా మదనాపురం దగ్గర ఉన్నటువంటి నెలివిడి గ్రామానికైతే విజయవంతంగా మధ్యాహ్నము 1 గంటల ప్రాంతంలో అయితే మన అశోక్ యాదవ్ గారి దగ్గరికి అయితే చేరుకుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అన్న పేరే అశోక్ యాదవ్ గారు. ఈ అన్న అయితే మనకి సోమవారము 13వ తారీఖు అక్టోబర్ 2025 రోజునైతే అడ్వాన్స్గా ఒక 33,000 రూపాయలు అయితే ఫోన్పే చేయటం జరిగిందండి. ఈ ట్రాలీని అయితే మనము డెలివరీ చేసింది 31వ తారీఖు శుక్రవారము అక్టోబరు 2025. 13 అంటే అవి ఒక 7 రోజులు, ఈ ఒక 11 రోజులు, మొత్తం కూడా 18 రోజుల్లో అయితే మనము విజయవంతంగా ట్రాలీని అయితే అన్నకైతే డెలివరీ చేయటం జరిగిందండి. మిగతా అంతా కూడా నాకైతే ఫోన్పే చేశారండి. అన్నకైతే నేను మనసారా కృతజ్ఞత చెప్తున్నానండి. అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అన్న అయితే భయంగా అడ్వాన్స్ వేశారండి. వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఒక ట్రాలీతో మీ ముందుకు వస్తాను. ఒక లైక్ చేయండి. మీ టీఎన్ఆర్.